175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసిందన్న ప్రధాని మోడీ. యోగాంధ్ర కార్యక్రమంపై ఏపీ సర్కార్కు అభినందనలు. విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డ్. ఒకేసారి 3 లక్షల మందికి పైగా ప్రజలతో యోగాసనాలు, ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ సంస్థ ప్రతినిధులు. బనకచెర్ల వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలి. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం సరికాదన్న సిపిఐ నేత నారాయణ. శాంతి భద్రతలు లేవు, రైతుల ఇబ్బందులు పట్టించుకోరు. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్న సజ్జల. ఓవైపు సిట్ విచారణ కొనసాగుతూ ఉంటే మళ్లీ సీబీఐ దర్యాప్తు ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ డిమాండ్పై షబ్బీర్ స్పందన. కేటీఆర్ కూడా సిట్ విచారణకు సహకరించాలని డిమాండ్. అరెస్టులకు భయపడేది లేదన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. క్వారీ యజమానికి బెదిరింపు కేసులో అరెస్ట్. బెయిల్ మంజూరుతో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 గంటల పాటు ప్రణీత్ రావు విచారణ. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించిన సిట్. నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్ల ట్యాపింగ్ పై ఆరా. మరోసారి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను కలిపి ప్రశ్నించే అవకాశం. అజ్ఞాతంలోకి నవీన్, హరీష్, బాలాజీ, మోహిత్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు. బైబ్యాక్ గ్యారంటీ అంటూ జనం నెత్తిన కుచ్చుటోపీ. హైదరాబాద్ మాదాపూర్లో ఏవీ ఇన్ఫ్రా ఘరానా మోసం. 500 కోట్లకు పైగా వసూలు చేసిన చైర్మన్ విజయ్ గోగుల. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబోమన్న అమిత్ షా. బీహార్లో ఎన్నికల వేళ నితీష్ వరాల వాన. 3 కానున్న సంక్షేమ పెన్షన్ 400 నుంచి 1100 రూపాయలకు పెంచుతూ నిర్ణయం. బీహార్లో వృద్ధాప్య పెన్షన్ పెంపుపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఫైర్. జన్ సూరజ్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ 2000కు పెంచుతామని హామీ. మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టడం చట్టవిరుద్ధం. ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అన్న ఈసీ. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై భారత్ మౌనం తగదు. దౌత్య వైఫల్యంలా కనిపిస్తోందన్న సోనియా గాంధీ. ఫేక్ వార్తల కట్టడికి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధింపు. గౌహతి చెన్నై ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇంధనం నిండుకోవడంతో బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్. విమానంలో 168 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది సురక్షితం. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై డీజీసీఏ సీరియస్. తనిఖీల్లో వెలుగు చూస్తున్న లోపాలపై షోకాజ్ నోటీసులు. గుజరాత్ ఆరావళిని ముంచెత్తిన వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం.